మండల ఎంఆర్ఓ గారు కూడా నమస్కారం సార్. ఎంపీడీఓ అండ్ మిగతా బృందానికి కూడా నమస్కారం. ప్రజలకు అన్నిటికీ మించి ప్రజలకు అందరికీ నమస్కారం సార్. ఒక్క విషయం చెప్తున్నా సార్, నేను గోదల్ గ్రామంలో అది సబ్జెక్ట్ కాదు సార్, డిఫరెంట్ సబ్జెక్ట్ సార్. ఒక్కటే పాయింట్ సార్, అదనపు కలెక్టర్ గారికి ఇది మాత్రమే. గోదల్లో గవర్నమెంట్ భూమి ఉంది సార్. గతంలో చంద్రబాబు ప్రభుత్వం కంటే ముందో వెనకలో తెలియదు, అదే కరెక్ట్గా భూమి ఉంది సార్, ప్లాట్లది. ఆ ప్లాట్ల భూమి విషయంలో కలెక్టర్ గారికి స్వయాన అప్లికేషన్ పెట్టుకొని, సార్ పలంతాన భూమి ఉంది 8/1 సర్వే నెంబర్లో, అది నిజమైన పేద ప్రజలకు పంచాలని చెప్పి నేను కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తే, ఆ ఫిర్యాదు డైరెక్ట్గా మన ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చింది సార్. వస్తే కనీసం దాని మీద అధ్యయనం చేయకుండా రాకుండా దాన్ని లేఅవుట్ తీయకుండా ఇప్పుడు ఈడ పర్మిషన్ ఇస్తున్నాను చెప్పి ఇక్కడికి వచ్చి దీనికి సంబంధించిన రికార్డ్స్ అన్నీ తీసుకొని వచ్చారు సార్ ఎంఆర్ఓ గారు. ఇప్పుడు చూశాను నేను ఆ ఫైల్స్ ఎక్కడున్నాయో. అంటే నిజానికి మన ఊర్లో నిజమైన నిరుపేదలు ఇబ్బంది పడుతుంటే కలెక్టర్ గారి దగ్గర పోయి నేను అప్లికేషన్ ఇస్తే అది ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తే కనీసం ఒక గిర్దావారి, ఒక సర్వేర్ వచ్చి దాని గురించి అధ్యయనం చేసి ఏడా ఉంది ఏం కథ అని తెలియదా సార్? 2 సంవత్సరాలు తిరిగినా సార్ నేను, ఇంకెప్పుడు వస్తారని ఇప్పటివరకు అడుగు పెట్టాడే సార్ ఊరికి. కొంచెం ఇది ఒక్కటి మీరు దృష్టిలో పెట్టుకొని ఇమ్మీడియట్గా మీరు కనీసం మీ ద్వారానైనా ఒక ఎంఆర్ఓ గారినో, గిర్దావర్ గారినో, సర్వేయర్నో, రికార్డ్ అసిస్టెంట్నో పిలిపించి దాని ఆ ప్రాబ్లం ఒక్కటి సాల్వ్ చేయండి సార్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్.